నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రశాంత్ కిషోర్ పరిచయం అక్కర్లేనటువంటి పేరు. దేశవ్యాప్తంగా అనేక పార్టీలకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు, రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు, అందరికీ తెలుసు. గతంలో మమతా బెనర్జీ కోసం ఆయన పనిచేసినటువంటి సమయంలో మమతా బెనర్జీ సీఎం అయి కూర్చున్నారు. తదుపరి కాలంలో కేసీఆర్ గారు సీఎం అయ్యే దాంట్లో ఆయన ప్రోద్బలం ఉన్నది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎందుకైనారా అని పోస్ట్ మార్టం చేసి చూస్తే దాదాపు 70% ప్రశాంత్ కిషోర్ గారి యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. ఎందుకు అంటే 2019 ఎలక్షన్స్ కంటే మునుపు 2-3 ఏళ్ల ముందు నుంచి కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని విడదీద్దామని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. ఒక పక్క ప్రశాంత్ కిషోరు, మరో పక్క ఏమో విజయసాయి రెడ్డి. ఏమంటే యువతలు టీడీపీ ముసుగులో కొంతమంది వైసీపీ వాళ్ళు దూరి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని తిట్టేసేయడము. అటు సైడు ఇక్కడ ఎవరు ఆడేం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేరు, ఆడేం టీడీపీ ఫ్యాన్స్ లేరు, ఇరు పక్కన వైసీపీ వాళ్ళే ఉంటారు. ఇష్టానుసారం రెచ్చగొట్టే విధంగా ఎమోషన్ క్రియేట్ చేసేసి ఇద్దరు యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో పొలిటికల్గా అటు టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు ఇద్దరి మధ్య పొరపచ్చాలు తీసుకురావడంలో వాళ్ళు సఫలీకృతులైనారు. తద్వారా ఏదైతే ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఉండిందో ఆ అంశానికి సంబంధించి కూడా అటు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మధ్య పొరపచ్చాలు తీసుకొచ్చారు. ఈ విధంగా సఫలీకృతం అవడంలో ప్రశాంత్ కిషోర్ గారి యొక్క పాత్ర కీలకం అంటే కీలకం. ఇటువంటి స్ట్రాటజీలతో ఆ రోజున వైసీపీని గద్దెక్కించినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు తదుపరి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా పాపమే అనుకునేటువంటి పరిస్థితికి అయితే వచ్చేశారు. ఎందుకంటే అసలు ఏమి జరిగింది అనేటువంటి విషయం ప్రశాంత్ కిషోర్ గారు నిన్న ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ ఆయన పూర్తి స్థాయిలో స్పష్టీకరణ చేశారు. అసలు ఆయన పడినటువంటి బాధ ఏంది, ఆ విషయం ఏంది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు అసలు ఈ వీడియోకి అంతరార్థం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అన్నటువంటి మాటలో కీలక మాట చూడండి. ఇది కృతజ్ఞత లేకపోవడం కన్నా మహాపాపం మరొకటి లేదని గీతలో ఉంది. కృతజ్ఞత లేకపోవడం కన్నా మహాపాపం మరొకటి అంటూ లేదు. ఎవరో పాపం మనం అష్ట కష్టాల్లో ఉంటే ఇంటికి పిలిచి అన్నం పెట్టిన పాపానికి జనరల్గా చెప్తున్నాం ఒక 30-40 ఏళ్లకు ముందో లేదా 50 ఏళ్లకు ముందో, ఆ కాలంలో మనం ఇప్పుడన్నా ఎంఆర్ఓలు విఆర్ఓలు అట్ట బిలుచుకుంటా ఉన్నాం. ఆ కాలంలో ముదాములంట ఇలా రకరకాలుగా ఆడేళ్ళు కూడా వేరే పేర్లు అంటూ ఉండేటి. అయితే ఆ సమయంలో మనం ఇంటికి పిలిచి అన్నం పెట్టిన పాపానికి ప్రతిరోజు అన్నా ఆకలి అని వస్తా ఉంటే వస్తున్నాడు కదా సరేలే ఒక 4 రోజులు కాకుంటే 10 రోజులు పోయినాకినా అతను ఏదో ఒక పనిలో ఇమిడిపోతాడు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడు కదా అని చెప్పి ఇంటికి పిలిచి అన్నం పెట్టిన పాపానికి ఆయన ఏం చేస్తా వచ్చాడు, ఎగమలుకొని అన్నం తిన్న తర్వాత ప్రశాంతంగా నిద్ర కోసం వెయిట్ చేస్తా ఆ ఇంట్లో అంటే ఇప్పుడు మాత్రం రేకుల ఇంట్లో స్లాబ్లో అతి తక్కువ కదా ఆ కాలంలో ఉండేది, సూర్యులు అనేవాళ్ళు అంటే గుడిసెలు వేసుకునేవాళ్ళు. ఎన్ని దాళమందిరాలు ఉన్నాయి, ఎన్ని అడ్డకట్టెలు ఉన్నాయి అన్ని లెక్కేసుకుంటా నిద్రపోయాడు అనమాట. ఆ విధంగా నిద్ర వచ్చేది. అయితే నెమ్మదిగా తిన్నదంతా కొవ్వు ఎక్కువైపోయి తదుపరి కాలంలో ఏం చేశాడో ఒక 2-3 నెలల గ్యాప్ లోపు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఏ విధంగా అంటామో ఆ మాదిర ముదాం దగ్గరికి పోయి ఆయన ఏం చేశాడు, ఆ ఇల్లు నాది, నా ఇంటిని కబ్జా చేసేసాడని చెప్పి అన్నం పెట్టినోడికి సున్నం పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు ఆ తదుపరి వ్యక్తి. ఆ వ్యక్తి చూడండి పరిస్థితులు ఎట్టున్నాయో. అదే అనేది తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వ్యక్తుల నుంచి చాలా అంటే చాలా దూరంగా ఉండాలా అని చెప్పి ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి ప్రశాంత్ కిషోర్ గారిని కూడా లెఫ్ట్ లెగ్తో తినేసాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈయనదంతే దాన్ని అడిగిని ఈయన కాకుండా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైట్ లెగ్తో తిన్నాడంట. ప్రశాంత్ కిషోర్ మాట్లాడినటువంటి మాటలు చూద్దాం. How many people have felt let down by Jagan and his अपनी माँ अपनी बहन उनके खिलाफ खड़े हैं. मैं और दूसरे लोग क्या उस पर टीका टिप्पणी करेंगे. క్లారిటీగా చెప్తున్నాడు. నాదేముండదు అయినా బయట నుంచి వచ్చిన ఈ రోజు ఉంటాను, రేపు పోతాను, రేపు వచ్చాను, మొన్నడు పోతాను. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతమంది వ్యక్తులు బదనాం అయిపోయినారు, ఎంతమంది వ్యక్తులు అధఃపాతాలని పడిపోయినారు. కేవలం ఎగ్జాంపుల్గా చూడాలంటే తల్లి చెల్లిని చూసినా అర్థం అవుతుందని చెప్పి ప్రశాంత్ కిషోర్ సూటిగా చెప్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నటువంటి ఇంకొక కొన్ని మాటలు ఏంటంటే 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 151 స్థానాల్లో గెలిచి సీఎం అయి కూర్చున్నాడు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2.5-3 ఏళ్ల లోపే నేను క్లారిటీగా చెప్పినాను, నువ్వు ఎక్కడైతే మొదలు పెట్టావో 2019 ఎలక్షన్స్కి ముందు అక్కడికి వచ్చి నిలబడిపోతావు, అక్కడ ఆగిపోతావు అని చెప్పి నేనంటూ శాపం పెట్టాను అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు తన అయిన శైలిలో చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వకుండా 2019కి మునుపు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 2011, 12, 13 ఆ ప్రాంతంలో 16 నెలలు జైలు జీవితం గడిపేటప్పుడు జనరల్గా 1 గంటో 2 గంటలో లేదా 1 రోజు సమయం తీసుకోండి, ఆ రోజులోపే రాజకీయాలు మారిపోయేటువంటి కాలం ఇది. ఎందుకంటున్నానంటే మొన్న టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు ఘన విజయం సాధించారు. ఆయన పార్టీ కూడా తమిళనాడులో గెలిచింది. ఆ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అర్థమవుతుంది. ఆ విజయ్ గారికి 8 సీట్లు 12 సీట్లు వచ్చాది అనుకునేటువంటి కొంతమంది పెద్ద పెద్ద షెఫాలజిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడినారు. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని అట్టే చెప్పాయి. మ్యాక్సిమం వేసుకుంటే 15 నుంచి 16, తిప్పి కొడితే 20 వస్తాయని చెప్పినారు. ఈరోజు ఏకంగా 108, 110 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని ఆయనే సీఎం అయి కూర్చుంటున్నారు. ఆ విధంగా రాజకీయాలు ఒక రోజులో మారిపోతాయి. దానికి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు కీలక పాత్ర ఉన్నారనమాట. అక్కడ టీవీకే పార్టీ గెలవడానికి ఆ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ గారు పనిచేశారు. ఏకంగా 125 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నారో వాళ్ళ కింద దాదాపు 25 లక్షల మంది తమిళనాడులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకునేటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం మూలన సైలెంట్ వేలో పూర్తి స్థాయిలో కొట్టగలిగినారు అక్కడ ఆ విజయాన్ని అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇవాళ పోస్ట్ మార్టం చేసి చూస్తే अगर 2019 में हम लोग कभी आगे बढ़कर कुछ बोलते नहीं है, मैंने हमेशा सामने से कहा है भाई कि हम लोग चुनाव क्यों नहीं जिताते। चुनाव तो पार्टी जीतती है, नेता जीतते हैं, उनका प्रयास जीतता है। నేను చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తా వచ్చినాను, అయ్యా నువ్వు వెళ్తున్నటువంటి మార్గం రాంగు తప్పు చూసుకోండి అంటే ఆహా వినేదిలా నేను ఆలోచన చేసేదిలే అని చెప్తూ వచ్చాడు. ఇట్లాంటి వాళ్ళు మూర్ఖులకి మనం ఏం చెప్పగలుగుతామని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు వాపోతూ వచ్చారు. ఏదేమైనా కూడా ఆయన పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఈయనకు అంతో ఇంత కన్సర్న్ ఉండేది. అది చెప్దామని ప్రయత్నం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినేవాళ్ళు కాదంట. लेकिन 2019 में जिसने मदद करके आपको वहां पहुंचाया या आपके पहुंचाने में मदद की, कंधा लगाया, ఓవరాల్గా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పొచ్చేది ఏంటంటే భగవద్గీతలో ఒక వాక్యము క్లియర్గా రాయడం జరిగింది. ఎవరైతే సాయం చేసి ఉంటారో అటువంటి వాళ్ళకి కృతజ్ఞత చూపించుకుంటా ఉంటారో వాళ్ళు అధపాతాలని పడిపోతారని చెప్పి క్లారిటీగా ప్రశాంత్ కిషోర్ గారు తన అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పడం జరిగింది. ఇంకా ఆయన ఇస్తున్నటువంటి ధమ్కి ఇస్తున్నటువంటి వార్నింగ్ ఏంటంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏ విధంగా అయితే గతంలో తల్లి చెల్లి ఇబ్బందులు పడినారో బాబాయి ఏ విధంగా ఏందో మనం చూసామో తదుపరి కాలంలో ప్రజల్ని కూడా ఆ విధంగా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాను. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేదానికే నా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ విషయం. ధన్యవాదాలు.